Subscribe now and press the bell icon. Never miss an update. కార్యక్రమానికి స్వాగతం. నేను మీ లక్ష్మణరావు. ఏమంటే మనం రాజమండ్రిలో ఉన్న గౌతమి జీవకారం సంఘంలో అధికారులు చేసినటువంటి దారుణాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఇది 2వ భాగం. మరి దారుణాలు ఏంటంటే మనం ఆల్రెడీ మొదటి కార్యక్రమంలో కొంత మాట్లాడుకున్నాం. కుష్ఠరోగుల కోసం, అనాథ ప్రేత సంస్కారాల కోసం దాతలిచ్చేటటువంటి డబ్బులతో అధికారులు, ఉద్యోగులు జల్సాలు చేస్తున్నారు. ఇష్టారాజ్యంగా ఖర్చులు పెడుతున్నారు. అటు ప్రాంతీయ కమిషనర్ కార్యాలయం కానివ్వండి, అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయం అధికారులకి వివరాలు తెలిసినప్పటికీ కూడా ఏమీ పట్టించుకోవట్లేదు. ఎందుకంటే జీవకారుణ సంఘం ఆర్జేసీ పరిధిలో ఉన్నటువంటి సంస్థ. ప్రతి సంవత్సరము వాళ్లే బడ్జెట్ ఇస్తారు. ఈ బడ్జెట్కి సంబంధించి ఖర్చులు మళ్ళీ వాళ్లే పర్యవేక్షిస్తున్నటువంటి ఆడిట్ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ మళ్ళీ ప్రతి సంవత్సరము అటు ఆర్జేసీ ఆఫీస్కే కాకుండా ఇటు కార్యనిర్వహణాధికారి కార్యాలయానికి కూడా వస్తూ ఉంటుంది. అయినప్పటికీ కూడా ఆడిట్ రిపోర్ట్లు పట్టించుకోకుండా అవి అసలు మా కార్యాలయానికి చేరనే లేదని చెప్పుకుంటూ మరి ఆడిట్ ఫీజు ఎందుకు చెల్లిస్తున్నారో ఎవరికి అర్థం కానిటువంటి పరిస్థితుల్లో వ్యవస్థ కొనసాగుతోంది. ఇష్టారాజ్యంగా లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నారు అంటూ మనం మాట్లాడుతున్నాం. మరి దేవాదాయ కమిషనర్కి విందు భోజనం పెట్టించారటండి. 13,000 రూపాయలు ఖర్చు అయినట్టుగా రికార్డులు చూపిస్తున్నాయి. దీనిలో ఆడిటర్లు ఈ ఖర్చును కూడా అభ్యంతరం పెడుతున్నారు. మరి 1/8/2022 టిఫిన్ మీల్స్ అరేంజ్మెంట్స్ ఫర్ కమిషనర్ 13,000 రూపీస్ పెయిడ్ టు అటెండర్ డి భాస్కర్ రావు అని దీనిలో క్లియర్గా రాశారండి. ఇది ఆడిట్ అభ్యంతరాల్లో ఒక భాగంగా కనిపిస్తోంది. దీని మీద ఏంటంటే బిల్లులు, ఓచర్లు వగైరా వివరాలు ఏమీ చూపించకుండా 8,36,764 రూపాయలు జీవకార సంఘంలో ఈవో ఇష్టారాజ్యంగా ఖర్చులు పెట్టేశారు. అనేక రకాల హెడ్లు చూపిస్తున్నారు. దీని బిల్లులు, ఓచర్లు ఏమీ లేవు. మొత్తం ఈ 8,36,764 రూపాయల ఖర్చుని మేము అభ్యంతరం పెడుతున్నామంటూ వాళ్ళు రాస్తూ అనేక రకాల విషయాలు దీనిలో రాసుకుంటూ వచ్చారు. దానిలో ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే కమిషనర్కి 13,000 రూపాయలతో భోజనం పెట్టడం. మరి కమిషనర్ దెయ్యమా పిశాచమా? ఎవరన్నా 13,000 రూపాయలు తిండి తింటారండి? టిఫిన్ మీల్స్ ఖర్చు 13,000 భాస్కర్ రావు అనేవాడికి ఇచ్చాట. మరి ఆ భాస్కర్ రావే తినేశాడో, కమిషనర్ పేరు చెప్పి లేకపోతే కమిషనర్ వచ్చే తినేశాడో తెలియదు. కానీ కమిషనర్ విజిట్ చేసినట్టుగా ఇక్కడ వివరాలు అయితే ఉన్నాయండి. 1/8/2022 మేము అది కూడా క్లారిఫై చేసుకున్నాం. ఆ రోజున కమిషనర్ విజిట్ రాజమండ్రిలో ఉందండి. కమిషనరు విజిట్ చేస్తే ఆయన టీఏడీఎల్ క్లెయిమ్ చేసుకుంటారండి. అంటే విజయవాడ నుంచి కమిషనర్ వస్తే ఆయనకి టీఏడీఎల్ ఉండవా? కారు అలవెన్స్లు ఉండవా? ఖర్చులు ఉండవా? భోజనం చేయడానికి డబ్బులు ఉండవా? పోనీ కమిషనర్ భోజనం చేశాడు అనుకుందాం, ఎంత అవుతుందండి? 100 రూపాయలు అవుతుంది, పోనీ 200 రూపాయలు అవుతుంది. టిఫిన్ చేశారనుకోండి 100 రూపాయలు అవుతుంది. ఏ టిఫిన్ 100 రూపాయల కన్నా ఎక్కువ ఖర్చు ఉంటుందండి? ఎంత కాస్ట్లీ భోజనం అయినా కాకినాడ సుబ్బయ్య హోటల్ నుంచి భోజనం పెట్టించినా కూడా 2024 నాటికి సుబ్బయ్య హోటల్లో భోజనం 200 రూపాయలు అండి. అంతకంటే ఖరీదైన భోజనం రాజమండ్రి, కాకినాడ పరిసర ప్రాంతాల్లో దొరకదు. 13,000 రూపాయలు భోజనం అంటే కమిషనర్ భోజనం చేసేసట. అంటే సిగ్గు లేదనమాట అండి. ఈ డబ్బంది ఎవరిదండి? పదే చెప్తున్నాం, కుష్ఠరోగుల డబ్బులండి. కుష్ఠరోగులది అనాథ ప్రేత సంస్కారాల కోసం దాతలు ఇచ్చిన డబ్బులతోటండి ఈ ఖర్చులన్నీ కూడా. సిగ్గనిపించట్లేదండి. వింటే మనకే సిగ్గనిపించట్లే, అసహ్యం కలగట్లే. ఇంకా చూడండి ఎన్ని రకాల ఖర్చులు అంటే ఈ 22వ సంవత్సరంలో అటెండర్ భాస్కర్ రావుకి చేసిన చెల్లింపులు ముందుగా మనం పరిశీలిద్దాం. ఇంకా చాలా లెక్కలు పరిశీలించవలసి ఉన్నాయి. వరుస కార్యక్రమాల్లో భాగంగా మొత్తం వివరాలు మనం చూద్దామండి. దీనిలో స్టేషనరీ కొన్నందుకు భాస్కర్ రావుకి 9,800. ఈ భాస్కర్ రావుకి ఎందుకు ఇచ్చారో తెలియదు. స్టేషనరీ కొంటే స్టేషనరీ షాప్ ఓనర్కి ఇస్తారండి. భాస్కర్ రావుకి ఎందుకు ఇస్తారు డబ్బులు? ఇచ్చేశారట. తర్వాత వైట్ వాష్ కలరింగ్ వేసేటండి 14,500 భాస్కర్ రావుకి ఇచ్చేసారట. మళ్ళీ వైట్ వాష్ ఫర్ ఆగస్టు 15కి మళ్ళీ వైట్ వాష్ వేసేటండి 11,500 ఇచ్చేట. అండి వైట్ వాష్ ఈ 2 లెక్కలు కనుక మనం చూసినట్టయితే 22/8/2022 వైట్ వాష్ కలరింగ్ ఫర్ లెపర్సీ హోమ్కి 14,500, వైట్ వాష్ ఫర్ ఆగస్టు 15కి 11,500 చొప్పున సుమారుగా 26,000 లెక్కలు చూపిస్తున్నారండి. ఎవరికైనా చెల్లించుంటే పెయింటర్కో కాంట్రాక్టర్కో చెల్లిస్తారు. ఈ డబ్బులు కూడా భాస్కర్ రావుకి ఇచ్చేశారు. అటెండర్ భాస్కర్ రావు
ఇలాగా మనం చూసుకుంటూ వెళ్తుంటే ఇంకా అనేక రకాలైనటువంటి ఇంకా చూస్తే కనుక ఈ 8,36,764 రూపాయలు వీళ్ళు వాస్తవానికి చూస్తే కనుక పెండింగ్ అభ్యంతరాలు పెడుతున్నారు. ఇంకా మరింత వివరంగా మనం చూస్తే కనుక కార్యనిర్వహణాధికారులు సిగ్గు లేకుండా పరితెగించి ఇష్టారాజ్యంగా దారుణంగా ఎలా లెక్కలు చూపిస్తున్నారో ఆడిటర్లు ఎండగడుతున్నారండి. మేము ఈ వివరాల గురించి కూడా మాట్లాడుతూ ఇప్పుడు మీకు ఏదైతే వివరాలు కార్యక్రమ రూపంగా ప్రజల ముందు దాతల ముందు మేము ఉంచుతున్నామో ఏమంటే ఇలాగా అనాథ ప్రేత సంస్కారాల కోసం, కుష్ఠరోగుల కోసం, వృద్ధుల కోసం, పిల్లల కోసం ఇచ్చే విరాళాలన్నీ ఈ రకంగా ఖర్చులు చేసేస్తుంటే అవి నిలవరించాల్సిన బాధ్యత, వాటిని అడిగి వాటిని తిరిగి రికవరీ చేయవలసిన బాధ్యత కూడా మన మీదే ఉందన్న విషయం ప్రజలకు తెలియజేసే విషయం కోసమే ప్రత్యేకించి కార్యక్రమం చేస్తున్నాం. అందువల్ల ఈ వివరాలన్నీ వెల్లడిస్తూ సంబంధిత కార్యనిర్వహణాధికారుల్ని ఏసీని ఆర్జేసీతో ఫోన్లో మాట్లాడితే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆడిటర్లు అడిగిన డబ్బులు ఇవ్వలేదని, వాళ్ళకి లంచాలు ఇవ్వలేదనే ఉద్దేశంతో ప్రతి అనాపైసా సహా లెక్కలు రాసేసారండి, వాళ్ళు బరితెగించేశారని చెప్పి వాళ్ళు మనకి చెప్పుకొస్తున్నారు. అంటే ఆడిటర్లకు కూడా లంచాలు ఇవ్వడం ద్వారా వ్యవస్థను కంట్రోల్ చేస్తూ ఈ లెక్కలన్నీ రాయకుండా ఉండడం కోసం వాళ్ళు మేనేజ్ చేసేస్తున్నారని అర్థమవుతుంది. ఇక్కడ ఆడిటర్లను ఈవోలు మేనేజ్ చేయలేదు కాబట్టి విషయాలన్నీ బయటకు వచ్చినట్టుగా కూడా సంబంధిత ఈవోలు చెప్పడం అనేది కూడా మనకి చాలా సిగ్గు చేయడానికి విషయంగా కనిపిస్తుంది. అంటే ఇష్టారాజ్యంగా ఖర్చులు పెట్టేసుకుని ఈ లక్షలాది రూపాయలు వాడేసుకుని ఏ రకంగా చూసినప్పటికీ కూడా వ్యవస్థలో ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉంటాయని మనం అనుకోవడానికి లేదండి. ఎందుకంటే మనం గత 4 సంవత్సరాలుగా అనేక వందల కార్యక్రమాల్లో అవినీతి అక్రమాలని మనం అనేక చోట్ల మనం చూసాం. అవినీతి అక్రమాల దారి వేరైతే ఇదేంటండి, ఎక్కడ చూసినా సరే వృద్ధుల కోసం ఇచ్చిన డబ్బులు, పిల్లల చదువుల కోసం ఇచ్చిన డబ్బులు, ఈ అనాథ ప్రేత సంస్కారాల కోసం ఇచ్చిన డబ్బులు ఈ రకంగా తగలటం ఏంటనేది ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. మరికొన్ని దారుణమైన విషయాలు మనం చూద్దామంటే 3 సంవత్సరాల లెక్కలు కనుక మనం చూసినట్టయితే 2020, 21, 22, 22, 23 ఈ 3 సంవత్సరాల కాలంలో మనం చూసినట్టయితే ముందుగా 20, 21 లెక్కలో ఒక విచిత్రమైన విషయం నేను మీకు చెప్తానండి. విచిత్రమే కాదు, దారుణమైనటువంటి విషయం కూడా. గత కార్యక్రమంలో మనం మాట్లాడుకున్నాం. సుమారుగా 32 లక్షల రూపాయలు అటు ఆర్జేసీ ఆఫీస్ నుంచి ఇటు ఏసీ ఆఫీస్ నుంచి కూడా అద్దె బకాయిలు ఉండగా వాళ్ళు అద్దెలు కట్టడం లేదు, ఈవోలు వసూలు చేయడం లేదు, ఆ డబ్బు దుర్వినియోగం అయిపోతుంది. ఆ రకంగా సంస్థ నిధులు దుర్వినియోగం అవుతుంది, ఎవరు పట్టించుకోవట్లేదంటూ మనం కార్యక్రమ రూపంగా ప్రజల ముందు ఈ విషయాన్ని అధికారుల ముందు మనం ఉంచాం. ఇప్పుడు మరింత వివరంగా చూడండి. ఆర్జేసీ ఆఫీసు, ఏసీ ఆఫీసులకి ఏ రకంగా ఇక్కడి నుంచి ఇప్పటికి లక్షలాది రూపాయలు వెళ్ళిపోతున్నాయి అడ్డదారులు అనేది మనం చూస్తే కనుక 2021లో ఆర్జేసీ ఆఫీసుకు సంబంధించి పెయింట్ వేసేటండి, సెప్టిక్ ట్యాంకులు క్లీన్ చేశారట. దీనికైనా ఖర్చు ఎంతో తెలుసా అండి, 5,95,198 రూపాయలు ఖర్చు అయిందండి. అంటే ఆర్జేసీ ఆఫీస్కి పెయింట్ వీళ్ళేందుకు అంటే వేయించడం అసలు అర్థం ఉందా? అంటే అడ్డంగా తినేయడం, అంటే ఒక రకంగా దోచేసుకోవడం. అంటే ఆర్జేసీ ఆఫీస్కి దగ్గర ఉంది, ఆర్జేసీ ఆఫీస్ స్థలంలో జీవకారుణ సంఘం స్థలంలోనే మనం బిల్డింగ్ కట్టుకున్నాం, అక్కడి నుంచి అంత అడుగు ఎన్ని లక్షలు తీసేసుకున్నాం మన అడిగేవాళ్ళు ఎవరు లేరు అనేటటువంటి ఒక సిగ్గులేనితనం, ఒక నిజంగా చూస్తే కనుక ఒక నీచమైనటువంటి పద్ధతి అవలంబిస్తూ అధికారులు ఇక్కడి నుంచి డబ్బు కాజేస్తున్నారని మనకు అర్థమవుతుంది. చాలా నీచం అండి ఇది. ఇంకా నీచం కన్నా నీచమైన పదం తెలుగులో మరొకటి ఉండదు అనుకుంటున్నాను. దీనికి ఇంకా వివరంగా మనం చూస్తే కనుక 5,91,100 రూపాయలు, 198 రూపాయలు పెయింట్ చేయడానికి, సెప్టిక్ ట్యాంకులు క్లీన్ చేయడానికి ఖర్చు పెడితే దానికి బడ్జెట్ చూస్తే కనుక ఆర్జేసీ 16,70,000 రూపాయలు బడ్జెట్ ఇచ్చేటండి. అంటే ఆర్జేసీ ఇష్టమైన బడ్జెట్ ఇచ్చేస్తున్నాడు. మీరు 16 లక్షలు ఖర్చు పెట్టేసుకోండి, 20 లక్షలు ఖర్చు పెట్టేసుకోండి, మా ఆఫీసుకి పెయింటింగ్ వేయండి, ఆ లెక్కలో చూపించుకోండి అని. అసలు ఆర్జేసీ నీకు అసలు మతి ఉందా, సిగ్గుందా అని అడుగుతున్నాండి. ఏంటండి ఖర్చులు? వాళ్ళ ఆఫీసు పెయింట్ వేయించుకోవడం కోసం ఈ సంస్థ నుంచి 16,70,000 రూపాయలు బడ్జెట్. అందులోంచి సుమారు 6 లక్షల రూపాయలు వీళ్ళు పెయింట్ వేసినట్టు 2021 సంవత్సరంలో చూపిస్తున్నారండి. మరి 21, 22లో ఇదే హెడ్లో కనుక మనం చూసినట్టయితే వైట్ వాష్, సెప్టిక్ ట్యాంక్, ఆర్జేసీ వర్కులు మళ్ళీ అదే లెక్కలో వీళ్ళు రాసేస్తున్నారండి. ఇక్కడ మరింత విచిత్రంగా చూస్తే అంతకు ముందు సంవత్సరం సుమారు ఒక 6 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటే ఈ సంవత్సరం మరీ బరితెగించేసి 9,51,873 రూపాయలు 44 పైసలు ఖర్చు పెట్టేటండి. అంటే ఆర్జేసీ ఆఫీస్కి పెయింట్ వేయడానికి, చెత్త పోగేయడానికి, ఫెన్సింగ్ బాగు చేయించడానికి, లెట్రిన్లు, సెప్టిక్ ట్యాంకులు క్లీన్ చేయించడానికి 10 లక్షలు అవుతుంది ఎక్కడన్నా సంవత్సరానికి. దోపిడీ అండి, నిరంతర దోపిడీ. గౌతమి జీవకారుణ్య సంఘంలో నిరంతరం జరుగుతున్నటువంటి దోపిడీకి ఇది ఒక మనం ప్రాథమిక ఉదాహరణగా మనం చెప్పచ్చు. అంతేకాకుండా 22, 23 సంవత్సరంలో మళ్ళీ చూస్తే దీనికి బడ్జెట్ మళ్ళీ ఇదే హెడ్లో చూస్తే వైట్ వాష్, సెప్టిక్ ట్యాంకు, ఆర్జేసీ ఆఫీసు క్లీనింగు
4,48,249 రూపాయలండి. బడ్జెట్ ఆర్జేసి 7,50,000 ఇచ్చారట. ఇక్కడ చూస్తే 16,70,000, ఇక్కడ చూస్తే 7,50,000, ఇక్కడ చూస్తే 16 లక్షలు. అంటే సుమారుగా ఇది ఒక 16, 32, 7, 39, 40 లక్షల రూపాయలు 3 సంవత్సరాల్లోనూ ఆర్జేసీ ఆఫీసుకు పెయింట్ వేయడానికి ఆర్జేసీ బడ్జెట్ ఇచ్చేసాడండి. అంటే వాడు ఇష్టం వచ్చిన మాట చేతిలో పెన్ ఉంది కదా అని ఇష్టమైనట్టు ఇచ్చాడు మేము బడ్జెట్. అంటే వాళ్ళ ఆఫీస్కి పెయింట్ వేసుకోవడమే కదా, ఆ డబ్బులన్నీ తీసుకు తినేస్తున్నారా లేకపోతే ఆర్జేసీ ఆఫీస్కి పెయింట్ వేస్తున్నారా కూడా తెలియని పరిస్థితి. ఈ విషయం గురించి కూడా మేము పూర్తిగా ఎంక్వైరీ చేశామండి. 2016 సంవత్సరంలో ఈ ఆఫీసు కట్టాక అప్పుడు చంద్రశేఖర్ ఆజాద్ జాయింట్ కమిషనర్గా ఉన్న కాలంలో మాత్రమే ప్రస్తుతం ఆఫీసు కొత్తగా ఆఫీసు కట్టినప్పుడు పెయింట్ వేశారు. ఆ తర్వాత 7 సంవత్సరాల కాలంలో 2023 వరకు అసలు ఒక్కసారి కూడా పెయింట్ వేయలేదని చెప్పి అక్కడ సిబ్బంది అందరూ కూడా చెప్తున్నారండి. అందువల్ల ఈ లెక్కల చూస్తే ఇది 5,95,000, ఇక్కడ చూస్తే 4,48,000, ఇక్కడ చూస్తే 9,55,000 కార్యనిర్వహణాధికారులు ఆర్జేసీ ఆఫీసు సంఘటితంగా కూడబలుక్కుని దారుణంగా దోపిడీ చేసి సొమ్మంతా తినేశారని అర్థమవుతుందండి. మరి ఎంత సొమ్ము ఈ 3 సొమ్ములు మనం చూస్తే కనుక వీటికి సుమారు 22 లక్షల రూపాయలు తేలుతోంది కదా. ఈ డబ్బంతా ఎక్కడదంటే అనాథ ప్రేత సంస్కారాల కోసం ఇచ్చినటువంటి డబ్బులోంచి తీశారని తెలుస్తుందండి. మరి ఇప్పుడు నిజంగా అనాథ ప్రేత సంస్కారాలకి ఎంత ఖర్చు పెట్టారో ఒకసారి మనం చూద్దాం. 2020-21లో 60,000 రూపాయలు ఖర్చు పెట్టేటండి అనాథ ప్రేత సంస్కారాలకి. ఆర్జేసీ ఆఫీస్ పెయింట్కి 6 లక్షలు, అంటే 10 రెట్లు ఎక్కువ. ఎవరి కోసం డబ్బులు ఇస్తున్నారండి దాతలు? కుష్ఠరోగుల కోసం, అనాథల కోసం ఇచ్చే డబ్బులతో ఇష్టమైనట్టు ఖర్చు పెట్టేస్తున్నారని మనకి అర్థమైపోతుంది. ఇంకా దీనిలో చూస్తే కనుక మరి అనాథ ప్రేత సంస్కారం కనుక 2022-23లో 2,40,000 ఖర్చు పెట్టారండి. పెయింట్ ఖర్చు డబ్బులు 4,50,000 తీసుకున్నారు. ఇక్కడ అనాథ ప్రేత సంస్కారాలకు 2021-22లో చూస్తే 99,000 ఖర్చు పెట్టారండి. 9,51,000 రూపాయలు పెయింటింగ్ చూపిస్తున్నారు. అంటే ఇక్కడ 10 రెట్లు, ఇక్కడ 6 రెట్లు, ఇక్కడ 2 రెట్లు ఇష్టారాజ్యంగా వేసి ప్రేత సంస్కారాల కన్నా కూడా వీళ్ళ సంస్కారాలు చేసుకోవడానికి వీటిని ఒక రకంగా చూస్తే కనుక వీళ్ళకి సంస్కారాలు చేసేసుకుంటున్నారని అర్థమవుతుందండి. ఇంతటి దారుణమైనటువంటి వ్యవస్థ మరి ఎక్కడైనా ఉంటుందా అని మేము కార్యక్రమ రూపంగా ప్రజలందరి ముందు ఈ విషయాన్ని పెడుతున్నామండి. బహిరంగంగా ఇన్ని విమర్శలు చేస్తున్నప్పటికీ కూడా, ఇంత దారుణమైనటువంటి ఖర్చులు పెడుతున్నారని చెప్పినప్పటికీ కూడా అధికారులు సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప మా తప్పు మేము సరిదిద్దుకుంటాం, ఇక మీద ఇటువంటి ఖర్చులు చేయకుండా ఉంటాం అని కాకుండా ఆడిటర్లు ఈ లెక్కలన్నీ బయట పెట్టేశారు, ఆడిటర్లకు సిగ్గు లేదు, వాళ్ళు అడిగిన డబ్బులు మేము వాళ్ళు అడిగినంత ఇవ్వలేదు, అందువల్ల ఓచర్ టు ఓచరు, పిన్ టు పిన్, రూపాయి టు రూపాయి రాసేశారు అంటూ ఆడిటర్ల మీద విరుచుకు పడుతున్నారు కార్యనిర్వహణాధికారులు, ఉన్నతాధికారులు కూడాను. ఈ వివరాలన్నీ ఈ రకంగా రాయడం వల్ల మాకున్నటువంటి అంత అవినీతి బయటపడిపోతుంది, మాకేం చేయాలో అర్థం కావట్లేదు అంటూ కూడా వాళ్ళు వ్యాఖ్యలు కూడా చేసుకుంటున్నారు. అందువల్ల ఆడిటర్లను ఏదో ఒక రకంగా కట్టుదిట్టం చేస్తే కానీ ఈ వివరాలు బయటకు రాకుండా ఉండవు. ఈ వివరాలు బయటకు వస్తే కనుక ఆలయదర్శి లక్ష్మణరావు గారి ద్వారా అటు ఆడిట్ రిపోర్ట్లు కానివ్వండి, లేకపోతే మరొక రిపోర్టు కానివ్వండి బయటకు రావడం ద్వారా, ఇటు హైకోర్టులో కేసులు వేస్తూ లేకపోతే లోకాయుక్తను ఆశ్రయించడం ద్వారా జరుగుతున్నటువంటి అవినీతిని మొత్తం అరికట్టడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి లక్ష్మణరావుకు రికార్డులు అందకుండా ఉండడం కోసం, ఆడిటర్లు ఆడిట్ రిపోర్టులు రాయకుండా ఉండడం కోసం, రాసిన దానిలో అవినీతి బయట పెట్టకుండా ఉండడం కోసం వాళ్ళని కూడా మేనేజ్ చేయడానికి నిరంతరమైనటువంటి ఒక ప్రక్రియ వీళ్ళు చేసుకుంటున్నారు. కానీ ఎక్కడ ఒక సంస్కరించుకుందాం మనం ఇది తప్పు, మనం చేస్తున్నటువంటి పని తప్పు, హీనమైంది, నీచమైంది, కుష్ఠరోగులకి అనాథ ప్రేత సంస్కారాలకి ఇచ్చిన డబ్బులు మనం తినేయడం ఏంటి, ఎందుకన్నా గోదట్లు దొంగ చావడం నయమైనటువంటి ఒక స్పృహ కూడా వీళ్ళకి ఉండటం లేదండి. అందువల్ల ఈ రకంగా దారుణమైనటువంటి వ్యవస్థ ఈ జీవకారుణ్య సంఘంలో పేరుకుపోయిందనడానికి ఇంకా అనేక రకాలైనటువంటి ఉదాహరణలు ఉన్నాయండి. లక్షలాది రూపాయలు ఏ రకంగా ఖర్చు పెట్టేస్తున్నారనేది ఒక విషయం కాగా, మరొక రకంగా మనం చూసినట్టయితే ఈ దేవస్థానానికి సంబంధించినటువంటి బ్యాలెన్స్ షీట్ కూడా ఎంత విచిత్రంగా వేస్తున్నారంటే, మరి ఈ ఈవోలు మనం ఒక కార్యక్రమంలో చెప్పాం ఏం చదువుకున్నారో తెలుసు కానీ ఎందుకు చదువుకున్నారో తెలియదని. ఆ రకంగా చూస్తే బ్యాలెన్స్ షీట్ ఏంటండి ఈవో వేసి పంపించాడు. నేను మీకు ఇప్పుడు ఆ బ్యాలెన్స్ షీటు చదివి వినిపిస్తాను. బ్యాలెన్స్ షీటు 31/3/2024 అండి. దేవస్థానానికి అదే ఈ గౌతమి జీవకారుణ్యం సంఘానికి సంబంధించినటువంటి ఆస్తులు, అప్పులు నివేదిక ఒకటి ఈ ఆడిటర్లు బయట పెట్టారండి. ఇది పూర్తి అవాస్తవ నివేదిక, ఇలా ఉండదంటూ కూడా ఆడిటర్లు మనతో మాట్లాడారు. ఇక్కడ మనం చూస్తే కనుక డిపాజిట్లు, భూముల విలువ మొత్తం చూపించారు, అడ్వాన్సులు, అప్పులు, దేవస్థాపన నిధి ఎంత ఉందనేది బ్యాలెన్స్ షీట్ రుణాల్లో చూపిస్తున్నారు, ఆస్తులు ఎన్ని ఉన్నాయనేది కూడా ఆస్తుల్లో చూపిస్తున్నారు. మొత్తం ఆస్తి ఎంత ఉందంటే 2,11,99,000
రూపాయలు ఆస్తి ఉంది గౌతమి జీవకారుణ్య సంఘానికి అని చెప్తున్నారు. మరి రుణాలు కనుక చూపిస్తే కనుక సిమిలర్ గా 2,11,99,212 రూపాయలు వీళ్ళు ఇక్కడ చూపించేస్తున్నారండి. మరి ఆస్తులు అప్పులు రెండు విడదీసి విడివిడిగా చూడాల్సి ఉండగా ఆ అప్పులన్నీ పట్టుకొచ్చి మళ్ళీ ఆస్తుల్లో చూపించేస్తున్నారండి. మనకి ఎంత దారుణమైనటువంటి విషయంగా కనిపిస్తుందంటే కనీసం అసలు 1వ తరగతి 2వ తరగతి చదువుకున్న వాడు కూడా ఈ లెక్క ఏంటి పత్రం ఏంటి అనేది మనం ఆలోచించవలసినటువంటి పరిస్థితి ఉండగా ఒకసారి వివరంగా నేను మీకు చెప్తాను చూడండి. గౌతమి జీవకారుణ్య సంఘానికి సంబంధించినటువంటి ఆస్తులుటండి ఇప్పుడు నేను చెప్పే మీకు భవనాలు 2,17,600 రూపాయలటండి. ఒక భవనం ఉందట, స్థలం ఉందట, దానికి సంబంధించింది 47,600 రూపాయలట. ఈ రెండింటికి ఓ ప్రహారీ కూడా ఉందిటండి, అది 16,69,018 రూపాయలు ఖరీదైన స్థలం విలువతోటి కట్టేటండి. ఏమైనా అర్థం ఉందా? ఒకసారి ఆలోచించండి. అంటే 2,17,000 రూపాయలు విలువైన బిల్డింగ్కి 47,000 రూపాయలు విలువైన గజ స్థలం ఉన్నటువంటి దానికి ఎక్కడైనా ప్రహారీ కూడా 17 లక్షలు ఖర్చు అవుతుందా? అది పైగా ప్రహారీ కూడా ఆస్తి కింద చూపిస్తున్నారండి, ఆస్తి చూపిస్తున్నారు. ఇంకా చూస్తే కనుక ఇంకా మనం దీనిలో చూస్తే దీనికి రుణాలు పక్కన పెడితే ఫర్నిచర్ ఉందిటండి. ఏ ఫర్నిచర్ ఏం రాయలే, 23,800 అది ఆస్తిట. కుట్టు మిషన్ ఉందిటండి 18,000 రూపాయలు. పనులు చేసేటండి, అంటే ఏం పని చేశానో తెలీదు, దిగమింగడం అనమాట అండి. పని చేసేట ఈ పని విలువ ఎంతంటే 9,51,873 రూపాయలు పని చేసేట. ఏ పని రాయలేదండి. ఇంకా మక్తా బకాయిలు, ఈ మక్తా బకాయి వసూలు ఎప్పుడు చేయాలి, భవనాల అద్దెలు ఎంతకాలం పెండింగ్ ఉన్నాయి, షాపుల బకాయిలు పెండింగ్ ఉన్నాయి, ఎంతకాలం నుంచి ఏ అప్పులు పెండింగ్ ఉంటే ఎన్ని వసూలు చేయట్లేదనే వివరాలు కూడా నేను మీకు తదుపరి కార్యక్రమాల్లో వివరిస్తాను. కానీ ఈ బ్యాలెన్స్ షీట్ ఒకసారి చూడండి, ఎంత తప్పులు తడగ్గా వేశారో. మక్తా బకాయిలు 10,39,060 రూపాయలు వీళ్ళు ఆస్తిలో చూపిస్తున్నారు. ఇంకా చూడండి, షాపుల బకాయిలు 3,98,200 రూపాయలు, ఇది కూడా రుణమే. భవనాల అద్దె బకాయిలు 10,115 రూపాయలు, ఇది కూడా బకాయి ఉందండి. షెడ్ల అద్దె బకాయిలు 7,90,470 రూపాయలు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఇవన్నీ సుమారుగా చూడండి 31 లక్షల రూపాయలు విలువైన బకాయిలు ఉన్నా కూడా ఈ అధికారులు, కార్యనిర్వహణాధికారులుగా పనిచేసినటువంటి వ్యక్తులు ఏ పని చేయకుండా తిండికి తిమ్మరాజు పనికి పోతరాజులో తయారై దిగమింగుడు స్వాముల కింద తయారై ఇక్కడ చెప్పాను కదండి పని చేసేట. ఏం పని తెలియదు, 9,85,000 అయిపోయిందండి పని చేయడానికి. ఏ పని, ఏ వివరాలు లేవు. ఈ రకంగా చూసుకుంటూ పోతుంటే 30 లక్షల రూపాయలు సుమారు బకాయిలు వసూలుంటే ఆ వసూలు చేయకుండా అలా వదిలేసి ఆ బకాయి వసూలు వాళ్ళ దగ్గరికి నిత్యం వెళ్ళి ఎంతో కొంత డబ్బు పుచ్చుకుని బకాయిలు అలాగే ఉంచేస్తున్నారు. అంతేకాకుండా ఈ డబ్బులు వసూలు చేయడానికి ఎటువంటి చర్యలు చేపట్టట్లేదంటూ కూడా ఈ గౌతమి జీవకారుణ్య సంఘంలో పనిచేసినటువంటి సిబ్బందే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులు కూడా కొంతమంది మనతోటి మాట్లాడడం అనేది జరిగింది. ఇంకా చాలా దారుణమైనటువంటి విషయాలు ఈ లెక్కల ద్వారా నేను మీకు వరుస కార్యక్రమాల్లో భాగంగా వివరిస్తానండి. కామన్గా ఒక కార్యక్రమంలో మొత్తం వివరిద్దాం అనుకున్నాం, కానీ చాలా కంటెంటే ఉండడం వల్ల ప్రోగ్రాములు కూడా షార్ట్ కట్ చేసి 15-10 నిమిషాల్లో మాత్రమే మనం చెప్పుకుంటూ వస్తున్నాం. గౌతమి జీవకారుణ్య సంఘంలో ఉన్నటువంటి వృద్ధులు ఎవరైతే ఉన్నారో వృద్ధులకు సంబంధించినటువంటి ఈ రేషన్ కార్డులు, ఓటర్ ఐడి కార్డులు అన్ని తీసేసుకుని వాళ్ళ పేరు మీద రేషన్ వచ్చేటటువంటి రేషన్ కోటా బియ్యం మొత్తం తెప్పించి అవే వాళ్ళకు వండి పెడుతున్నారు. కానీ సన్న బియ్యం వండి పెట్టినట్టుగా కూడా లెక్కల్లో రాసుకుంటున్నారంటూ కూడా కొంతమంది వృద్ధులు మనతో మాట్లాడడం జరిగిందండి. వారి వివరాలు చెప్పొద్దన్నారు కాబట్టి మేము చెప్పడం లేదు. మా రేషన్ కార్డులన్నీ వీళ్ళే ఉంచేసుకుని ఆ బియ్యమే తెప్పించి మాకు పెడుతున్నారండి. మేము అన్నం తినలేకపోతున్నాం. రేషన్ బియ్యం, కోటా బియ్యం, 2 రూపాయల బియ్యం మాకు పెడుతున్నారు. కానీ 40 రూపాయలు 50 రూపాయలు పెట్టి బియ్యం, సన్న బియ్యం కొన్నట్టుగా లెక్కల్లో చూపిస్తున్నారు కానీ ఏమీ పెట్టట్లేదండి అంటూ కూడా వాళ్ళు గగ్గోలు పెడుతూ వృద్ధులు, అనాథలు మనకు అనేక మంది ఫోన్లు చేశారండి. దాంతో వాళ్ళు మనకి ఇచ్చినటువంటి చెప్పినటువంటి అనేక వివరాలు కూడా నేను మీకు తదుపరి కార్యక్రమాల్లో మరింతగా వివరిస్తాను. గౌతమి జీవకారుణ్య సంఘంలో జరుగుతున్నటువంటి దారుణాల్లో భాగంగా ఇది 2వ భాగం. తదుపరి కార్యక్రమాల్లో మరింత వివరంగా ఈ దారుణాల గురించి చర్చిద్దాం. Subscribe now and press the bell icon. Never miss an update.